హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ. మీరు చూస్తున్నారు లక్కీ స్పోర్ట్స్ న్యూస్ ఛానల్. ఈ రోజు ఫస్ట్ న్యూస్ వచ్చి మన యువ షూటర్ మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకానికి గురిపెట్టింది. మను అదిరిపోయే ప్రదర్శనతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో ఫైనల్ కు దూసుకు వెళ్లింది. క్వాలిఫికేషన్స్ లో ఆమె 580 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆదివారం జరగబోయే ఫైనల్లో ఆమె ఆడుతోంది. క్వాలిఫికేషన్స్ లో చూపిన జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తే ఆమె ఖాతాలో పథకం ఖాయం. మను భాకర్ పథకంతో తిరిగి రావాలని అందరం కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ మను భాకర్. రెండో న్యూస్, పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత జట్టు అదరగొట్టే ప్రదర్శనతో శుభారంభం చేసింది. కిందసారి గెలిచిన కాంస్య పథకం కన్నా మెరుగైన పథకం సాధించాలనే పట్టుదలతో ఉంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్ పూల్ బిలో 3-2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్ జట్టును మట్టిగర్పించింది. మన జట్టులో మన్దీప్ సింగ్, వివేక్ సాగర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ తలో గోల్ చేసి జట్టును విజయ పథంలో నడిపించారు. ఇదే జోరును కొనసాగిస్తే సోమవారం అర్జెంటీనాతో జరిగే మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్ టు అవర్ హాకీ టీమ్. థర్డ్ న్యూస్, పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ లో భారత్ కు అదిరే ఆరంభం లభించింది. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవర్ ప్రీ క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆరంభ పోరులో ప్రీతి 5-0 పాయింట్ల తేడాతో వియత్నాం కి చెందిన ది కిమ్ మన్ ను మట్టి కరిపించింది. పథకమే లక్ష్యంగా ప్రీతి పవర్ ప్రయాణం సాగాలని కోరుకుందాం. ఫోర్త్ న్యూస్, లక్ష్య సేన్ మన బ్యాడ్మింటన్ స్టార్. తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ లో తన తొలి గ్రూప్ మ్యాచ్ లో 21-8, 22-20 పాయింట్లతో టోక్యో క్రీడల సెమీఫైనలిస్ట్ కెవిన్ గోర్డాన్ పై విజయం సాధించాడు. మొదటి గేమ్ ను అలవోకగా గెలుచుకున్న లక్ష్య సేన్ రెండో గేమ్ లో మాత్రం గట్టి పోటీ ఎదురైంది. రెండో గేమ్ లో 6-11 పాయింట్లతో వెనకబడి ఉన్న లక్ష్య సేన్ పాయింట్ల అంతరాన్ని తగ్గించుకుంటూ చివరికి కష్టపడి 22-20 పాయింట్లతో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా ఎగరేసుకుపోయాడు. ఫిఫ్త్ న్యూస్, పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ పోటీలను భారత్ ఘనంగా మొదలుపెట్టింది. డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి మంచి శుభారంభాన్నిచ్చారు. గ్రూప్ దశ తొలి మ్యాచ్ లో సాత్విక్ చిరాగ్ జంట 1-17, 21-14 పాయింట్ల తేడాతో ఫ్రెంచ్ ద్వయం లూకాస్ కోర్వి, రోనన్ లబార్లను వరుస సెట్లలో మట్టి కరిపించారు. గ్రూప్ సి లో మన భారత జంట మరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సిక్స్త్ న్యూస్, పారిస్ ఒలింపిక్స్ లో భారత ఏకైక రోవర్ బాలరాజ్ పన్వర్ హీట్ 1 లో 4వ స్థానం సాధించాడు. అయితే బాలరాజ్ రిపిచేజ్ రౌండ్ కూడా అర్హత సాధించాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తే అతను సెమీఫైనల్ లేదా ఫైనల్ కు వెళ్ళొచ్చు. బాలరాజ్ ఫైనల్ చేరాలని అందరం ఆశిద్దాం. సెవెంత్ న్యూస్, పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో హర్మిత్ దేశాయ్ శుభారంభం చేశాడు. ఆరంభ రౌండ్ లో అతను 4-0 పాయింట్ల తేడాతో జోర్దాన్ కు చెందిన యమాన్ ను ఓడించాడు. ఎయిత్ న్యూస్, కొత్త కోచ్ గంభీర్ శిక్షణలో కొత్త కెప్టెన్ సూర్య కెప్టెన్సీలో భారత్ తొలి టీ20లో ఘన విజయం సాధించింది. 3 టీ20ల సిరీస్లో భారత్ తమ తొలి మ్యాచ్లో 43 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సూర్య 58 పరుగులు, 26 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు అదరగొట్టగా పంత్ 49, 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ 34, 16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో ఆకట్టుకున్నారు. చేజింగ్లో లంక బ్యాటర్లు బెదరగొట్టిన మన బౌలింగ్ దాటికి చివరికి చతికిల పడ్డారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు రెండో టీ20 స్టార్ట్ అవుతుంది. నైన్త్ న్యూస్, మహిళల ఏషియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో ఫైనల్కు చేరిన భారత్ రికార్డు స్థాయిలో 8వ విజేతగా నిలవాలని ఉవ్వుళ్లూరుతుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సెమీస్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉంది. ఆదివారం జరిగే తుది పోరులో ఆతిథ్య శ్రీలంకతో తలపడుతుంది. సెమీస్లో పాకిస్తాన్పై నెగ్గిన శ్రీలంక భారత్ను నిలువరించడం అంత సులువేమి కాదు.